అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 5 లక్షల ఆర్థిక సాయం. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆపదలో ఉన్న కుటుంబాలను ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆదుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో వందలాది కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నారు. తాజాగా మంగళవారం ఉదయం పార్టీ కార్యాలయంలో 2 కుటుంబాలకు సంబంధించి 5 లక్షల చెక్కులను అందజేశారు. పెద్దబొడ్డేపల్లికి చెందిన చరపాక రేవతి అనే బాలికకు ప్రమాదవశాత్తు ముఖం కాలిపోయింది. చర్మానికి సంబంధించి వైద్యం చేయించుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడటాన్ని గమనించిన వార్డు కౌన్సిలర్ బేతిరెడ్డి రత్నం విజయ్ దంపతులు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్కు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం పంచాయతీ జానకిరాంపురం గ్రామానికి చెందిన సుర్ల రవి 2 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడటాన్ని గమనించిన స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ 2 కుటుంబాల విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వారి నుంచి సహాయం అందేలా ఎమ్మెల్యే కృషి చేశారు. చరపాక దేవికి 2 లక్షలు, సుర్ల రవి కుటుంబానికి 3 లక్షలు చెక్కులను పార్టీ నాయకులు సమక్షంలో అందజేశారు. సహాయాన్ని అందుకున్న బాధితుల కుటుంబాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఉమాశంకర్ గణేష్కు రుణపడి ఉంటామన్నారు. కదపడిపల్లికి సంబంధించిన అమ్మాయి అక్కడ అన్నం వండుతూ ఏదైతే వండుతున్నారో అందులో పడిపోవడం వల్ల ఈ మొత్తం ఇదంతా కూడా కాలిపోయింది. దాని మీదేమో మన ఇన్ఛార్జి గారు అయితే మన బేదిరెడ్డి గారు రత్న గారు వచ్చి వీరికి ఏదైనా సహాయం చేయాలని అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాం. ఒక 2 లక్షల రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది. సంబంధించి పప్పుశెట్టిపాలెం గ్రామం సుర్ల రవి ఈయన ప్రమాదవశాత్తు బైక్ మీద చూస్తూ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. దాన్ని మన పెద్దలు మన రామకృష్ణ గారు సర్పంచ్ గారు మా దృష్టి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన యాక్టివ్గా అంతకుముందు కూడా మనకు పనిచేయడం జరిగింది. మరి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉద్దేశం మీద గౌరవ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు మరి 3 లక్షల రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేయాలి. నా పేరు దేవి అండి, మా పాప పేరు రేవతి అండి. మాది 11వ వార్డు అండి. మా పాప ఉడికితో నన్నులో పడిపోయి కాల్చిపోయిందండి. ఇప్పటికి దగ్గర 5 నెలలు అవుతుంది. నాకు ఎవరూ లేరు. నాకు ఎవరు లేకపోయినా సరే విజయాన్ని దగ్గరికి వెళ్ళి అన్నీ నాకు ఎవరు లేరు, ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అనేసి అంటే విజయాన్ని వెళ్ళి ఆ సార్ చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పి ఎమ్మెల్యే గారి నుంచి మాకు సాయం చేశారండి. పాప 10th చదువుకోవడండి, బాగా హెల్ప్ చేశారండి. చాలా మాకు ఎంత రుణపడి ఉంటామండి సార్. ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సుర్ల రవి భార్యకి పిల్లల ఆడపిల్లలిద్దరికి 3 లక్షల రూపాయలు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చెక్ ఇప్పించడం జరిగిందండి. అయితే ఈ పిల్లలిద్దరి గురించి ఎలాగా ఏంటి ఆడపిల్లలు ఎలా పోషించగలనే ఆతృతతో ఉన్న పిల్లల్ని ఆదుకున్నట్టు ఆ పిల్ల ఎమోషన్ అయ్యి చెప్పలేకపోతుంది. కానీ అయితే గౌరవ ఎమ్మెల్యే గారు ఈ 2-3 నెలల కాలంలో చూస్తే మా గొలుగొండ మండలంలో వందలాది మందికి గతంలో ఎన్నడూ చూడలేదు ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం అనేది. మరి ఆయన కృషి ఇందులో ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ఏంటంటే ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే కుటుంబానికి యజమాని పోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూస్తున్న వాళ్ళని చూస్తున్నాం. మరి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రతిసారి విజయవాడ వెళ్ళిన ప్రతిసారి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్ పట్టుకెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళి ప్రత్యేకంగా వాటిని పరీక్ష చేయించి వచ్చేటప్పుడు 10, 20 చెక్కులు తీసుకురావడం, లక్షలాది రూపాయలు వందలాది మందికి ఈ నెల రోజుల కాలంలోనూ చూస్తున్నాం. చాలాసార్లు సోషల్ మీడియాలో చూస్తున్నాం. ప్రత్యేకంగా మా గొలుగొండ మండలానికి అయితే వచ్చిన ప్రతిసారి కూడా 5-6కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మా ఈ ఇబ్బందిలో ఉన్న వాళ్ళ తరఫున మా మండలం తరఫున ఎమ్మెల్యే గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.